అందరూ నమస్కారము. మేము ఎమ్మెల్యే పార్థసారథి గారిని ఏం కోరుతున్నామంటే, మేము వలసలు పోనట్టుగా మేము ఏం చేసామంటే ఆటో తెచ్చుకున్నారు మా పిల్లలంతా. చాలా సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నారు. ఇక్కడ వీళ్ళు వచ్చేసి షాప్ వాళ్ళు రోడ్డుకి ఇది రోడ్ ఎక్కడ ఉంది, వీళ్ళు బైక్ ఎక్కడ పెడుతున్నారు. ఒక ఆటో పర్మిషన్ ఇస్తే మేము కూడా బతుకుతాం కదా. పల్లెటూరు వాళ్ళు మేమంతా, మాది సుల్తాన్పురం గ్రామం, మేమంతా డ్రైవర్లు. మా గురించి కూడా ఆలోచన చేయాలి కదా. వాళ్ళే బండ్లు పెడితే మేము బండి ఆడ పెట్టుకోవాలా. ఒక బండి పర్మిషన్ అండి చాలు, అంతే మేము బతికిపోతాం కదా. మేము వలసలు వెళ్తున్నాం మేము మా గ్రామం అంతా. చాలా ఇబ్బందులు, వర్షాలు లేవు. వర్షాలు వచ్చినా కూడా పంటలు నాశనం అవుతున్నాయి. అందువల్ల ఏదో మేము ఆటోలు తెచ్చుకొని మా తాత ముత్తాతల నుంచి కూడా బండ్లు నడుపుతూనే ఉన్నారు. మేము కూడా అదే ఫీల్డ్ చేస్తున్నాం. దాన్ని గమనించి పార్థసారథి గారు మాకు న్యాయం చేయాలని, ఒక ఆటో పెట్టడానికి పర్మిషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి, ఈ షాప్ వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు బండి ఇట్లా పెడుతున్నారు సైడ్. మేము బండి ఇటు పెడితే మా బండి ఆగిపోతుంది, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు వాళ్ళు ట్రాఫిక్ జామ్ అవుతుంది. వాళ్ళు బండ్లు లేకుండా మేము ఒక దగ్గర పెట్టుకుంటాం ఒక ఆటో. అది కానట్లా వీళ్ళు పోయి 1 టౌన్లో కంప్లైంట్ ఇచ్చి మా పిల్లల్ని భయభ్రాంతులు చేసి ఫోటో దింపి సార్ వాళ్ళకి ఎస్ఐ వాళ్ళకి ఎంత ఇచ్చి వీళ్ళకి అంత ఫైన్లు వేయించి దుడిసేదే ఒక 200-300 దుడుస్తారు వీళ్ళు. దానివల్ల 1200-1300 ఫైన్లు వేయించి మా పిల్లల మీద చాలా ఇబ్బంది పెడుతున్నారు. చాలా మంది పక్కన వాళ్ళు కూడా ఆటోలు పెట్టుకున్నారు. వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోవడం లేదు. సుల్తాన్పూర్ గ్రామం అంటే అంత చులకనగా చేసి మా ఆటో వాళ్ళ పిల్లల మీద యాక్షన్ తీసుకోవడము, ఫైన్లు వేయించడము, అది చాలా బాధాకరం అని కూడా తెలియజేస్తున్నాము. దీనివల్ల పార్థసారథి ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఇక్కడ ఉన్న నాయకులు అయితేనేమి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. నా పేరు మద్దిలేటి, సుల్తాన్పురం గ్రామం, ఆటో డ్రైవర్స్ యూనియన్. నమస్కారం సార్. ఇక్కడ ఆటోలు తెచ్చుకొని ఆటోల గురించి బతుకుతుంటే ఇక్కడ రోడ్డు మీద రోడ్డుకి సగం రోడ్డుకి బండ్లు పెడుతున్నారు సార్. ఆటోలు అప్పటి నుంచి మా ఫాదర్ వాళ్ళ కాడ నుంచి 30 సంవత్సరాల కాడ నుంచి ఇక్కడే నిలబెడుతుంటే ఈ మధ్యన నెల 2 నెలల లోపల బెండ్లో ఇట్లా గడువు పడకేసి బెండ్లు రోడ్డుకి ఇడుస్తున్నారు సార్. మా వర్షాలు లేక చేనులో పంటలు లేక యాదమ్మ బతుకు తెరువు కోసం ఆటోలు తెచ్చుకున్నాం సార్. బండ్లో ఆటోలు నిలబెడితే సార్ ఇక్కడ రోడ్డుకి పోలీసు వాళ్ళని బిల్లు పంపించి సార్ వాళ్ళని బిల్లు పంపించి ఫైన్లు వేస్తున్నారు సార్. 1000-1200 వేపిస్తున్నారు సార్ వీళ్ళు. వెళ్ళే సార్, దయచేసి న్యాయం చేయాలి సార్. మాకు ఎక్కడో తక్కువ స్టాండ్ కావాలి సార్. ఇక్కడ నా పేరు తాయప్ప, సుల్తాన్పురం తాయప్ప. ఆటో తోలుతున్నా. ఇక్కడ స్టాండ్ లేదు సార్ మాకు. ఇక్కడ నిలబెడుతుంటుంది సార్. ఇంతకు ముందు మా ఫాదర్ వాళ్ళ కాడ నుంచి ఇక్కడే నిలబెడుతుంటారు సార్. ఇప్పుడు ఈ మధ్యన ఒక 1-2 నెలల కిందట గడువు పడకేసి ఇక్కడ నిలబెట్టినట్ట బండి రోడ్డుకి పెడుతున్నారు సార్. అంగడి వాళ్ళు సార్, షాప్ వాళ్ళు పెడుతున్నారు సార్. అసలు మీరు రోడ్లో పెడుతున్నారు సార్ షాప్ వాళ్ళు. అసలుకి బండి నిలబెడితే బండి తీయండి అని ఇబ్బంది పెడుతున్నారు సార్. 5-6 నెలలు అయ్యి సార్ చేస్తున్నారు సార్. మాకు ఒక ఆటో పెట్టుకునే అనుమతి కోరుతున్నాం సార్.